గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కూర్చోబెట్టారు మొక్కల్లో. మీకు ఫైర్ బ్రాండ్ అని పేరు ఉంది బయట. మీరు చూస్తేనేమో ఇలా మొక్కల్లో ఈ నేచురల్ గాలిలో హాయిగా ఉంటూ ఉంటారు. ఇదే నాయన బ్రతుకు, ఇదే మా మా వాతావరణం, ఇదే మా బతుకులు. ఇయే మాకు ఇప్పటికి కూడా ఒక సంవత్సరము 2 సంవత్సరాలు అయితే ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు 38 ఏళ్ళు ఇదే ఇల్లు, ఇదే బువ్వ, ఇదే ఇలాగే ఉన్నా నాన్న. ఇప్పుడు అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఓకే. మీరు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. మీరు చూసిన జీవితం చాలా మంది అక్కడ ఉన్న జడ్జిలు వాళ్ళే చెప్పారు, నేను చూడలేదు, సగం జీవితం కూడా చూడలేదని చెప్పి. సో మీరు ఇప్పటికీ ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇప్పుడు మీరు బిగ్ బాస్ హౌస్ లో చూస్తే కొంతమంది ఆట ఏమీ లేదు, కూర్చుని ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత ఎనర్జెటిక్ గా ఉన్న మిమ్మల్ని అయ్యో పంపించుంటే బాగుండేది, వాళ్ళు చెప్పిన కారణాలు మీకు చెప్పారు కదా, పంపించడానికి ఇబ్బంది పడతారు ఇవి అవి సరైన కారణాలే అనిపించిందా? అంగీకరించుతారా అంటే అది నా చేతిలో లేని పని. కానీ ఖచ్చితంగా నేను 5 రోజులు అగ్ని పరీక్ష వరకు పోయినా. అగ్ని పరీక్ష వరకు పోయినా ప్రతిరోజు కూడా రా 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 అని పిలిచిర్రు. వాళ్ళు చెప్పిన టైం కన్నా ఇంకా మేము 1 గంట ముందే పోయినాము. అంతా ఓకే అనుకున్నాము, అంతా ఓకే చేసిండ్రు. కానీ నాకు వేజీ పరంగానట, అమ్మ నువ్వు గంగమ్మ లెక్కనే మధ్యలో వెళ్ళిపోతావు, నువ్వు వేచికి తట్టుకోలేవు, అన్నం కరెక్ట్ ఉండదు, నిద్ర కరెక్ట్ ఉండదు అన్నాడు. నేనన్నా నిద్రకు మాకు అలవాటే, మేము పల్లెటూరు నుంచి వచ్చినాం. అన్నం అంటే 3 రోజులు ఉపవాసాలు ఉన్న రోజులు ఉన్నాయి మాకు. ఉపవాసం కూడా నాకు అలవాటే, నిద్ర అలవాటే. నేను ఏసీ కూడా మా కూతురు ఇళ్ళల్లో ఉన్నాయి, ఏసీలకు కూడా నాకు అలవాటే. నేను అన్నిటికీ తట్టుకుంటా సారు అన్న. ఆ ఆట నువ్వు ఆడలేవు అన్నాడు నవదీప్ సార్ అన్నాడు. నేనన్నా వయసోళ్ళు 10 మందిని కొట్టుకొస్తే నేను ఒక్కళ్ళన్నా పట్టుకొస్తా. నేను నాకు శాతమైన ఆట ఆడతా, నేను పబ్లిక్ను నవ్వియగలుగుతా, నేను ఆడగలుగుతా, నేను పాటలు పాడుతా, నేను డాన్స్ ఆడుతా, నేను కథలు చెప్తా, పురాణాలు చెప్తా, బతుకమ్మ పాటలు చెప్తా. నేను పబ్లిక్ను మొత్తం ముసలోళ్ళ ముడిగోళ్ళ పిల్లలు కడుపుబ్బ నవ్విస్తా. ఖచ్చితంగా నేను అందులో తీసుకోండి సార్, ఈ అవకాశం నాకు ఈ జన్మ ఇంకోటి ఉందో లేదో, ఈ జన్మకు నాకు ఒక బిగ్ బాస్ హౌస్ అంటే నాకు ఒక పుట్టినీళ్ళు లాంటిది. ఒక్క 10 రోజులు నన్ను అందులో తీసుకోండి సార్ అని నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేసిన. అంటే నీకు మంచి అవకాశం ఉంది పెద్దమ్మ, తీసుకుంటూ ఉండొచ్చు వైట్ కార్డు మీద అన్నాడు. నన్ను ఎలిమినేట్ చెయ్యలేదు, ఎలిమినేట్ అని చెప్పలేదు, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. అప్పట్లో డైరెక్టర్ కూడా వచ్చిండు, 3C సార్ వచ్చిండు. అమ్మ నిన్ను సినిమాలకు కూడా తీసుకుంటా, నువ్వు అవకాశం ఇస్తే అనుష్క సినిమాల నీకు అవకాశం ఇస్తా, నువ్వు మంచి మాకు ఒక బాధ కనువిప్పు కలిపించిన ఒక పాటలే మమ్మల్ని అని చెప్పి ఆయన కూడా మెచ్చుకున్నాడు. అందులో ఉన్నోళ్ళను కూడా నేను 25 మందిని నవ్వించిన, ఆడిచ్చిన, అలరించిన, సంతోషపడ్డారు. అమ్మ నువ్వు ఉండాలి, అమ్మ నువ్వు ఉండాలని కూడా అన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా ఏమంత మంచిగా ఆడతలేరు. తనుజ, సంజన, ఆయన భరణి, ఇమానేలు, అంటే భరణి, ఇమానేలు, సంజన, తనుజ ఈ 4గురే మంచిగా అనిపిస్తుంది. కానీ వాళ్ళకు బిగ్ బాస్ హౌస్లో ఆడడానికి శాతం అయితే లేదు, కరెక్ట్ ఆడతలేరు అంతే. ఆ బిగ్ బాస్ హౌజుల్నే ఒక శృంగారం లేదు, అందులో ఒక అందం సందం లేదు. పబ్లిక్ కూడా చీచి అని అంటుంటారు కానీ నవ్వుతలేరు. నేను పోతే ఒక్క ఆట ఆడిద్దును, ఒక ఊపు ఊపుతుంది అందులో. కదా ఎనర్జీ అండ్ మాటల పుట్ట. ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడండి, ఆవిడ నుంచి సమాధానాలు వస్తాయి. కానీ మనం కౌంటర్ వేయలేమన్నమాట, ఆ రేంజ్ లో మాట్లాడతారు కేతమ్మ. అండ్ మీరు శ్రీజ గురించి కూడా మాట్లాడారు, దమ్ము శ్రీజ కూడా నచ్చిందని చెప్పి. నచ్చింది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోయింది కదా, మీకు ఏమనిపించింది? ఎలిమినేట్ చేసుడు అది చాలా తప్పు, చాలా ఆమె చేయకూడదు. మంచిగా ఆడింది ఆ పొల్ల. మొదటి నుంచి కూడా ఆమె అగ్ని పరీక్షలు గెలిచి వచ్చింది ఆమె బిగ్ బాస్ హౌస్లోకి. కానీ ఆమెను వీళ్ళు తీసేసాడు, ఎవరు తీసేసారు కానీ అది రాంగు. ఆమె అమ్మాయి మంచిగా ఆడింది. సో అమ్మ మిమ్మల్ని హోల్డ్ లో పెట్టారు అలాగా? నన్ను హోల్డ్ లో పెడుతున్నా, శ్రీముఖి మేడం అనేది హోల్డ్ లో పెడుతున్నా అంటే మరి నేను మా ఇంటికి పోతున్నా, నా కూతుర్లు అడుగుతారు, అమ్మ నువ్వు ఓడిపోయినట్ట గెలిచినట్ట అని అడుగుతారంటే లే నువ్వు ఓడిపోలే అమ్మ, మేము హోల్డ్ లో పెడుతున్నాం, ఖచ్చితంగా నేను తీసుకో ఉన్నామని, నీది అయింది ఓకే అయింది అని చెప్పు నీ బిడ్డలకి అన్నది మేడం. సో ప్రతిసారి వైల్డ్ కార్డ్ అని చెప్పి కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు కదా, మనం చూస్తూ ఉన్నాం. మీకుందా నెక్స్ట్ వైల్డ్ కార్డ్ కి నన్ను పిలుస్తారా అని ఎదురు చూడడం? ఊరికి ఎదురు చూసిన. నిన్న మొన్న 6 మంది వచ్చారు కదా సార్, ఆ 6 మందిలో కూడా నాకు అవకాశం ఇస్తాడేమో నాగార్జున సారు, విక్బాత్ సారు. కానీ మీకు నచ్చకపోతే సారు 5 రోజులలో నన్ను ఇంటికి తోలేదు ఉంటుంది. కానీ నేను సద్దుల బతుకమ్మ పండుగ కూడా బతిలాయిన నాగార్జున, విక్బాత్ సార్ను అందులో పెట్టినా, సార్ నేను సద్దుల బతుకమ్మకు వస్తా, బతుకమ్మలను వేరుస్తా, పాటలు పాడతా, ఆ ఊళ్ళో 5-6 మంది ఆడపిల్లలను నేను నవ్విస్తా, 1 గంట దానికి ఆడతాం, 11 గంటల దానికి బతుకమ్మలు వేర్చి సూపర్ పాటలు పాడతా సార్, బతుకమ్మ పాటలు. తెల్లారి నన్ను ఇంటికి పంపించండి సార్,
సార్ నన్ను తీసుకోండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసిన ఎవరిని బిగ్ బాస్ను నాగార్జున సార్ను. కాకపోతే చూడండి ఎవరి దగ్గర వయసు గురించి మాట్లాడుతున్నారు, ఎనర్జీ గురించి. ఆ ఎనర్జీ చూసారు కదా మీరు. మళ్ళీ వయసు సరిపోవట్లేదు అని మాట్లాడడం నిజంగా అది అది ఐ మీన్ వయసుకు సంబంధం లేదు, వయసుకు సంబంధం లేదు. నేను ఆడుదును కాబట్టి అందరిలక మొగలక కాబట్టి గవి ఆడకపోతుంది. కానీ సూపర్ ఆడితే తెలంగాణ రాష్ట్రాన్ని కడుపు నవ్విచ్చి పరిశాను. కేతమ్మాయమే కింగ్ అందరు నన్ను అట్లా చేసొద్దు. అందులో ఇప్పుడు బేసికలీ కుటుంబం అంటే మనకి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ ఉంటారు. ఓన్లీ యంగ్స్టర్స్, కుర్రోళ్ళే కాదు, కుర్రోళ్ళు, ఆడపిల్లలు వీళ్ళే కాదు, అందరూ ఉంటేనే అది కుటుంబం అవుతుంది. కలిసి ఉంటేనే. ఈవెన్ బిగ్ బాస్ హౌస్ లో కూడా మీ వయసు వాళ్ళు ఎవరు లేరు, మీ వయసు వాళ్ళు కూడా ఒకరు ఉంటే అది కుటుంబంలో ఉండేది. నా వయసు వాళ్ళు కూడా చూసేటోళ్ళకి కూడా అరే ఈమె వచ్చిందిరా బాగా చెప్తుంది అని చెప్పి నా వయసు ఉన్న వాళ్ళు నవ్వుదురు అంతే. పోన్లండి, అది బిగ్ బాస్ అయితే ఎప్పటికైనా వస్తుంది. మేము కూడా అదే అనుకుంటున్నాం. మిమ్మల్ని హోల్డ్ లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా పిలుస్తారు. మేబీ నెక్స్ట్ వీక్, ఇంకొక నెక్స్ట్ వీక్, ఎప్పుడొకప్పుడు ఒక్కసారి నేను అనుకుంటున్నా. యా ఓకే. సో సర్లేండి, అది పక్కన పెట్టండి. అసలు ఏంటి మీ జర్నీ, మీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? అసలు వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ అయినట్టుంది. బిగ్ బాస్ హౌస్ వరకు వెళ్ళారు. రేపు బిగ్ బాస్ హౌస్ లో కూడా వెళ్తారేమో, చూద్దాం. కాకపోతే ఒక ఐ మీన్ ఏంటంటే మీ జర్నీ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వచ్చు. ఎన్నో కష్టాలు పడ్డానని మీరే చెప్తున్నారు. అంటే మీరే అన్నారు కదా 3 రోజులు ఉపవాసం ఉన్న రోజులు కూడా చాలా. సార్ కష్టాలు చెప్పాలంటే మాది ఒడిచిపోదు. కానీ మీరు విన్నారు కాబట్టే చాలా కష్టపడ్డాం, చాలా బాధలు పడ్డాం. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇవాళ ఇక్కడ స్థిరపడ్డాం. పిల్లలను కూడా ఉపవాసాలు పండబెట్టిన నా పిల్లలు కూడా మేము చదువుకొని తిన్న ఒక చుట్టం వస్తే మేము ఒక 1/2 కిలో బియ్యం తెస్తే కూడా మా పిల్లలు ఇంక అన్నం పెట్టి ఇట్లా కంటి సాయిగా చేస్తే కూడా ఉపవాసం ఉండి సరే అమ్మ మాకు చాలమ్మా అని చేతులు కాలు కడుక్కొని గిన్నెలు ఆడబెట్టి చదువుకున్న రోజులు ఉన్నాయి. కూలి నాలి కష్టం నా భర్త నేను ఎన్నో బాధలు పడ్డాం సార్. బాధలు పడ్డాం. ఇక్కడికి వచ్చినాం దేవుని దయతోటి మంచిగానే బతున్నాం. ఒకరికి ఎదురు చూడకుండా, ఒకరు చేయి చాపకుండా మా బతికేదో మేము బతుకుతాం అంతే. ఇంకొకరికి మేము సాయం చేసేటట్టే బతున్నా కానీ మేము ఒకరికి చేయి చాపకుండానే బతుకుతున్నాం. సో ఆవిడ ఒక మంచి మాట చెప్పారు. అంటే ఒకవేళ లేనప్పుడు కూడా ఒక కనుసాయికి చేస్తే వాళ్ళ పిల్లలంట నాకు కడుపు నిండిపోయిందని చెప్పారు. చుట్టం వస్తే అమ్మాయికి ఇంత అన్నం పెట్టు అని గిన్నెలు చాపితే అన్నం లేదు బిడ్డలు అనేటి కంటి సాయిగా చేస్తే సరే మమ్మీ మాకు సరిపోయిందని చేతులు కడుక్కొని పోయి పిల్లలు వండుకునేటోళ్ళు. అందులో ఉన్నాను నా వచ్చిన చుట్టానికి పెట్టి మేము పండుకునేటోళ్ళు. ఉపవాసం చాలా సంస్కారంగా పెంచారు మీరు. ఐ మీన్ మీదేంటి ప్రేమ కదా ఏమన్నా మీ ఇద్దరిది? లేదండి, చూచేసిందే. చూచేసిండు. అమ్మ నాన్న లేరు, అన్న తమ్ముడు లేడు, అక్క చెల్లెండ్రు లేరు, నాకు ఎవ్వరూ లేరు. తాత దాదిండు. అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయిందట, పుట్టిన ఒక 2 నెలలకే. నాన్న లేడు, అమ్మ లేదు. కుట్టే తాత దాది పెళ్లి చేసిరు, చేసిరు చేసిండి తప్ప ఎవరు నాకు రూపాయి కట్నం ఇచ్చిన వాళ్ళు లేరు. నా భర్తకు నాకు తల చెమ్ము పెట్టలే, కాళ్ళు గడిగే చెమ్ములు లేవు. తల చెమ్ము లేకపోతే నా భర్త నేను బయటికి పోయి ఒక గిన్నె తినడానికి చెరో గిన్నె కొనుక్కొని బతికినమే తప్ప ఒక్కళ్ళ సొమ్ముకు మేము ఆశపడలేదు సార్. ఇప్పటి వరకు మా కష్టార్థమే మా జీవితమే కానీ మాకు ఒక్కరు మేము ఆశించలేదు సార్. మాకు పెట్టేటోళ్ళు లేరు. మీరు ఒక మాట చెప్పారంటే నేను మా ఆయన ఎన్ని కష్టాలు పడినా మా ఇద్దరికి ఒకరికొకరు తోడు. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారా, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, తర్వాత మళ్ళీ విడిపోతున్నారు. మీరు ప్రేమ పెళ్ళి ఏం కాదు, కానీ ఎన్నో కష్టాలు పడినా మీరు ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే నాకు మా ఆయనకి నేను ప్రపంచంతో సంబంధం లేదు, మాకు మేము ఉన్నాం అని చెప్పి ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి.